30 లక్షల మంది నిరుద్యోగ యువతుల భవిష్యత్తుతో చిలగాటమాడి వాళ్ళ బతుకులు ఆగం చేసి రోడ్డు మీద పడేసి కనీసం వారికి భరోసా ఇచ్చేటువంటి మాటలు కూడా మాట్లాడకుండా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నోరు విప్పకపోవడం, వివిధ రాష్ట్రాలు వెళ్లి బీఆర్ఎస్ పేరు మీద డబ్బులు వెదజల్లి బహిరంగ సభలు పెట్టుకోవడానికి సమయం ఉంది. తిమ్మిని బమ్మి చేసి మాటల గారితో భ్రమ పెట్టేదానికి మీకు సమయం ఉంది. కానీ తెలంగాణ యువత ఎవరైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డ యువతను వాళ్ళ బతుకులన్నీ కూడా ఇవాళ బుగ్గిపాలు చేసి కనీసం ఇవాళ పరామర్శలేదు, కనీసం ఇవాళ భరోసా కల్పించేది ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదంటే ఉడికిపోతున్నారు తెలంగాణ యువత అంతా కూడా. ఇంత పెద్ద సమస్యను కేసీఆర్ మాట్లాడాడు, చైర్మన్ స్పందించాడు, టీఎస్పీఎస్సీ విద్యాశాఖ మంత్రి అసలు స్పందనే లేదు. ఇక సిట్ వేసినట్టు హోంమంత్రి, ఆ హోంమంత్రి పరిధిలోకి సిట్ వస్తుందని తెలిసి కనీసం మాట వరుసకైనా ఆ యొక్క కేసు విషయాలు మాట్లాడాడు. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా మరి తేలు కుట్టిన దొంగలాగా మాత్రం ఐటీ శాఖ రోజు మాట్లాడుతుంటాడు. ఇద్దరు ఏదో తప్పు చేస్తే ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకని మాట్లాడతాడు. మళ్ళీ టీఎస్పీఎస్సీకి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు. అంటే ఇంత అపరిపక్వతతో మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ లీడర్గా బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్గా ఉండి ఇవాళ ఒకసారి మీ టీఎస్పీఎస్సీ సభ్యులు ఎవరు నియమించారు? ప్రభుత్వం నియమించలేదా? మీ టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులను సభ్యులుగా కొనసాగుతున్నారే. ఎవరు ఈ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి నో హీస్ నాట్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ టీఎస్పీఎస్సీ మెంబర్. మిస్టర్ కేటీఆర్ గారు ఎవరిని మీరు మోసం చేస్తా ఉన్నారు? ఇవాళ సంబంధం లేదంటారు, మళ్ళీ వాళ్ళకి కితాబ్ ఇచ్చడం ఇద్దరికే పరిమితమని. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారి మీద బుడ్డ జల్లేదానికి అంటే మీరు స్థాయి మరచి నిస్సిగ్గుగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా ఇవాళ మోదీ గారు ఈజ్ సపోజ్ టు బి ద మోస్ట్ పాపులిస్టిక్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. ఇవాళ సర్వేలు ప్రపంచం మొత్తంగా అత్యంతమైనటువంటి పాపులిస్టిక్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇవాళ నరేంద్ర మోడీగా సర్వేలు నిరూపిస్తూ ఉన్నాయి. గతంలో 2014 పూర్వము మనకు ఏదైనా సమస్య వస్తే దేశానికి అంతర్గత సమస్యలు, ఇది తీవ్రవాద సమస్యలు, ఉగ్రవాద సమస్యలు లేదా మహమ్మారి లాంటి సమస్యలు, గతంలో ఇంకా ఏ సమస్యలు వచ్చినా మనం ప్రపంచ దేశాల వైపు ఎదురు చూసేవాళ్ళం, అప్పుల కోసం ఎగబారేవాళ్ళం. కానీ ఇప్పుడు ద సీన్ హ్యాస్ బిన్ చేంజ్ నౌ. ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రపంచం ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినా ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, లేదా కరోనా లాంటి మహమ్మారులు కానివ్వండి, కరోనాకు విరుగుడు సమస్య పరిష్కారం కానివ్వండి, ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలో ఇండియా ఇస్ సపోజ్ టు బి ద 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తే ఇంత విపత్కర పరిస్థితిలో కూడా బికాస్ నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్గా కొనసాగడం వల్ల ఈ విపత్తు నుంచి గట్టెక్కినటువంటి ఘనత అది మోదీకి దక్కుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పుడు మోదీ వైపు చూస్తూ ఉన్నాయి, భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. G20కి వాళ్ళ అధ్యక్షత వహిస్తూ ఏ రకంగా ఇవాళ మొత్తం ప్రపంచానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను చాటి చెప్తున్నామో ఇవాళ ప్రపంచం గమనిస్తూ ఉంటే మీరు బాయిలో కప్పల మాదిరిగా సిరిసిల్లకు తెలంగాణకు పరిమితమైన నాయకులు మీరు మోదీ గారి మీద మీరు మాట్లాడితే ఇది ఆరిపోయే దీపం
వెలుగు ఎక్కువ ఇస్తున్నట్టుగా ఇది ప్రభుత్వం పడిపోయే రోజులు వస్తాయి. కౌంట్ డౌన్ హస్ బిగన్. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెట్టే రోజులు ఉన్నాయి. ఇప్పటికీ మీకు కరీంనగర్లో కర్రు కాల్చినా వాత పెట్టినా మీకు బుద్ధి రావటం లేదు. నిజామాబాద్లో మీకు బుద్ధి చెప్పినా మీకు ఇవాళ మారటం లేదు. ఇవాళ దుబ్బాక, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, హుజూరాబాద్లో ప్రజలు తీర్పిచ్చినా మీకు ఇవాళ మరి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తాను. నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. ఒక్కసారి మీకు నిజంగా నిజాయితీ ఉంటే కేటీఆర్ గారు రండి చర్చకు. మోదీ గారి కుటుంబ సభ్యులు, ఒకడు తమ్ముడు రేషన్ షాప్ నడుపుతున్నాడు, ఒక అన్న వృద్ధాశ్రమంలో గుజరాత్లో వారి జీవితం గడుపుతున్నారు. వారి కుటుంబ సభ్యుల ఆస్తుల మీద, మీ కుటుంబ సభ్యుల ఆస్తుల మీద ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపిస్తూ ఉంటాం. ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టు 9 సంవత్సరాల ప్రధానమంత్రి మీరు, 9 సంవత్సరాలుగా మీరు ఆధిపత్యం, ముఖ్యమంత్రి, మంత్రులు మీరు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వము మీ ఆస్తులు ఎంత, ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఎంత, ఎట్లా వేల కోట్లు గడించారు ఇవాళ, దాని యొక్క మరి ఆ రహస్యం ఏంటో తెలంగాణ యువతకు చెప్పినట్టయితే 30 లక్షలపై యువత వాళ్ళ వీధుల పడ్డ వాళ్ళకి కనీసం ఊరట కలుగుతుంది. కాబట్టి లెట్ కేటీఆర్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ ఛాలెంజ్. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిబేట్ నేను అడుగుతున్నాను ఇవాళ. అంతేగాని ఒక్క పోటీ పరీక్ష సరిగ్గా నిర్వహించలేని మీరు దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీది. అందుకనే ఇంకొకసారి 2014 ముందు ఉద్యమ సందర్భంలో కానివ్వండి లేదా ఎన్నికల సమయంలో కానివ్వండి మీరు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు వాటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ బీజేపీ 2014 పూర్వము మోదీ గారు బీజేపీ ఇచ్చిన హామీలు, చేసినటువంటి పనులు, నెరవేర్చినటువంటి వాగ్దానాలు, దాని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. లెట్ కేటీఆర్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిబేట్ ఐదర్ ఇన్ ఢిల్లీ, హైదరాబాద్, ఎక్కడైనా ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము చాలా స్పష్టంగా తెలంగాణలో మోదీ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు వివరిస్తూనే ఎన్నికలు వెళ్తాం. మా ప్రగతి నివేదికను ప్రజల ముందు పెట్టే మేము ప్రజల యొక్క మద్దతును కోరుతాం తప్పితే మీ మాదిరిగా బమ్మిని తిమ్మి చేసి మాటల గాడితో మభ్యపెట్టేటువంటి మాటలతో కాకుండా, లేదా తెలంగాణ పేరు మీద రెచ్చగొట్టి తెలంగాణ మరి అంశం మీద మళ్ళీ ప్రజల దృష్టి మాలించడానికి మీరేదో కుంభకోణంలో కూరుకుపోతే ఏదో తెలంగాణ మొత్తం కూరుకుపోయినట్టుగా, తెలంగాణ సమాజం ఏదో దానికి పాల్పడ్డట్టుగా తెలంగాణని కవచంగా వాడుకునే రోజులు మీరు పోయినాయని, కనీసం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కాళ్ళు పెట్టలేని దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు ఒక్కసారి కేటీఆర్ గారిని నేను గుర్తు చేస్తాను. ఒక్కసారి వీటికి జవాబు చెప్పండి. దళిత ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? అక్కడి నుంచి మొదలు పెడదామా? దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి 3016, ఇంటింటికి నల్లధార నీళ్లు, లేదా రైతులకు ₹1,00,000 రుణమాఫీ, సగం మందికి ఎగ్గొట్టిన రైతు బంధు, రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వడానికి కేసీఆర్ పుట్టినని చెప్పిన మీరు, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటలు, కుల సంఘాలకు ఇచ్చినటువంటి ఆ భవనాల పేరు మీద భూములు, ఇంటికొక ఉద్యోగం 100 రోజుల్లో తెరిపిస్తామని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, తెలంగాణలో తెరిపిస్తానని మూతబడ్డ కంపెనీల సంగతి, ఇవన్నీ ఏమైనాయి? మహిళా సంఘాలకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదమే తెలంగాణలో ఉండదు. అవుట్ సోర్సింగ్ అనే పదానికే డిక్షనరీలో చోటు లేదు. అంతా పర్మనెంట్ అని చెప్పిన మీరు ఇవాళ మీకు మీ కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు పర్మనెంట్ చేసుకునే కుట్ర తప్పితే ఇతరత్ర లేదు. డబుల్ బెడ్రూమ్ల సంగతి, ఎక్కడ కేజీ నుంచి పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో విద్య నిర్బంధం, ఎక్కడ యూనివర్సిటీలో ఇవాళ టీచర్లు, ప్రొఫెసర్లు, రీడర్లు కనీసమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇవాళ పిహెచ్డీలకు ఇవాళ అడ్మిషన్లో కూడా జరుగుతున్నటువంటి మరి లోపాలు,
దళిత బంధు అటకెక్కింది, గిరిజన బందేది, నేత బందేది, గీత బందేది, మత్స్య బందేది, బీసీల బందేది, అన్ని బంధు పెట్టి ఇవాళ ఇచ్చిన హామీలను పక్కదో పట్టించడానికి పొద్దులేస్తే మోదీ గారి మీద మరి విమర్శలు తప్పితే ఇతరత్ర లేదు. ఒక రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ వాదిగా ప్రతిరోజు నేను పార్లమెంటులో ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఈ ఆగడాలను, వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ యొక్క కుటుంబ పాలన, వీళ్ళ కుంభకోణాలను నేను గొంతెత్తి చాటే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి వివరాలు, ఏ రకంగా ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తా ఉన్నది, కేంద్రం ఇచ్చిన పథకాలను ఏ రకంగా అమలు చేస్తలేదో బాజాప్తా ఈ 3 నెలల్లో అనేకమైనటువంటి రాతపూర్వక ఈ యొక్క జవాబులు బహిరంగంగా ఇవాళ ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.